ఇక బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ వైసీపీ పైన ఆయన విరుచుకుపడ్డారు. అయితే వైసీపీని ఖాళీ చేయడమే కూటమి లక్ష్యమన్నారు సోము. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 20% ఓట్లు రాకుండా చేయడమే తమ లక్ష్యమన్నారు. ఇక జగన్ ది 2 నాల్కల ధోరణి అన్నారు సోము వీర్రాజు. 60 అసెంబ్లీ సీట్లు వచ్చినప్పుడు సభకు వెళ్లలేదు, కానీ ఇప్పుడు ప్రజలు ఇవ్వకపోతే ప్రతిపక్ష అర్హత కావాలని అడుగుతున్నారని ఆరోపించారు. ఇటు జగన్ విశాఖను రాజధాని చేస్తానన్న జగన్ క్యాపిటల్ కి ఒక్క రూపాయి ఖర్చు చేయలేదని 500 కోట్ల రూపాయలు పెట్టి ప్యాలెస్ కట్టుకున్నారని అన్నారు. దేశంలో నెంబర్ 1 ఇటు స్టీల్ ప్లాంట్ గా విశాఖ స్టీల్ ప్లాంట్ నిలబెట్టాలని ప్రధాని మోదీ ఆలోచిస్తున్నారని సోము వెల్లడించారు. భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయాలనేటువంటి లక్ష్యంతో వారు ఉండడం నిజంగా కూటమికి భారతీయ జనతా పార్టీకి ఒక హర్షించదగ్గ పరిణామంగా నేను భావిస్తూ ఉన్నాను. ఇక్కడ క్యాపిటల్ కడతానన్నాడు ముఖ్యమంత్రి, గత ముఖ్యమంత్రి ఇక్కడ క్యాపిటల్ కట్టలేదు, 1 రూపాయి ఖర్చు పెట్టలేదు. ఆయన కోసం 150 కోట్లతో ఒక పెద్ద బంగ్లా కట్టుకున్నాడు. నేను మళ్ళా అధికారంలోకి వస్తాననేటువంటి అర్హత ఎక్కడ ఉందని చెప్తున్నా. ఈవేళ భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క క్యాపిటల్ అభివృద్ధి చేయాలి. 11,000 కోట్ల రూపాయలు విశాఖ స్టీల్ ప్లాంట్ ఇచ్చి ఇంకా ఇక్కడ కొంతమంది నిరాధ్యక్ష చేస్తారంటే 700 రోజులు, 1400 రోజులు, 1500 రోజులు ఈ తీసేసిన తహసీల్దార్ అందరూ అక్కడ కూర్చుంటారు. ఎవరు గట్టిగా మాట్లాడారు. నిరాధ్యక్ష చేస్తారా? మీకు అసలు బుర్ర ఉందా అని అడుగుతున్నాను నేను. వాళ్ళందరినీ రేపు గట్టిగా స్టేట్మెంట్ ఇవ్వాలి దీని మీద. ఈ స్టీల్ ప్లాంట్ నష్టపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఎవరైతే ఇక్కడ కార్మిక నాయకులు ఉన్నారో వాళ్ళదే ప్రధానమైనటువంటి కారణం అనేటువంటి విషయాన్ని నేను ఘంటాపథంగా చెప్తున్నాను. ఈ స్టీల్ ప్లాంట్ రాకూడదు, ఈయన తీసేస్తున్నారు, వాళ్ళు తీసేస్తున్నారు. మన దేశం కాబట్టి సరిపోయింది. ఇదే జపాన్ అయితే వాళ్ళు ఏం చేసేవారంటే, జపాన్ లో ఏం జరుగుతుందంటే స్ట్రైక్ చేస్తుంటే ఇంకా ఎక్కువ ఉత్పత్తి చేస్తూ ఉంటారు. ఈవేళ విశాఖపట్నంలో అదే జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంటాయి. ఇప్పటి వరకు యూట్యూబర్లు, యాంకర్లపై కేసులు నమోదు కాగా ఇప్పుడు అగ్ర హీరోలపై పోలీసులకు ఫిర్యాదు వెళ్లింది. హీరోలు బాలకృష్ణ, ప్రభాస్, గోపీచంద్రలపై పోలీసులకు కంప్లైంట్ చేరింది. ఆన్లైన్ లో సిటీ పోలీసులకు ఫిర్యాదు చేశారు రామారావు. ఒక కంపెనీ బెట్టింగ్ యాప్స్ కి ప్రమోషన్ చేశారని కూడా ఫిర్యాదులు పేర్కొన్నారు. హీరోల ప్రమోషన్స్ తో చాలా మంది డబ్బులు నష్టపోయారని ఫిర్యాదులు పేర్కొన్నారు రామారావు. బెట్టింగ్ యాప్స్, ఆన్లైన్ గేమింగ్ యాప్స్ పై ఒకవైపు తెలంగాణ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుంది, మరోవైపు జీఎస్టీ కౌన్సిల్ కూడా దేశవ్యాప్తంగా ఉన్న ఆన్లైన్ గేమింగ్ వెబ్సైట్ల మోసాలకు చెక్ పెట్టేందుకు కేంద్రం నడుం బిగించింది. ఇటు ఆన్లైన్ గేమింగ్స్ పై బారిన పడి నష్టపోతున్న వారిని కాపాడేందుకు చర్యలు చేపట్టింది. ఆన్లైన్ గేమ్స్ ద్వారా ఇంత సంపాదించవచ్చు, అంత సంపాదించవచ్చునని చెప్పి ఎందరినో నష్టాల పాలు చేసిన వెబ్సైట్లు, పోర్టల్స్ ను డీజీజీఐ బ్లాక్ చేసింది. ఇక శ్రీశైలం ఘాట్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. శ్రీశైలం టోల్ గేట్, సాక్షి గణపతి నుండి ముఖద్వారం వరకు భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సుమారు 5 కిలోమీటర్ల మేర వాహనాలు ఆగిపోయాయి. అయితే ఉగాది సందర్భంగా శ్రీశైలానికి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు భక్తులు. ఇక శ్రీశైలం ఘాట్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. శ్రీశైలం టోల్ గేట్, సాక్షి గణపతి నుండి ముఖద్వారం వరకు భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సుమారు 5 కిలోమీటర్ల మేర వాహనాలు ఆగిపోయాయి. అయితే ఉగాది సందర్భంగా శ్రీశైలానికి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు భక్తులు. కరీంనగర్ జిల్లా పోరాటాల పురిటిగడ్డ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాడు తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన గడ్డ కరీంనగర్ గడ్డ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. అనంతరం బీజేపీ బీఆర్ఎస్ లపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్న మోదీ ఇచ్చాడా అని ప్రశ్నించారు. రైతు బంధుకు కూడా రామ్ అని కేసీఆర్ ఆనాడే చెప్పారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చాక ఎవరిని వదిలిపెట్టమని, దేశం వదిలి వెళ్లినా పట్టుకొస్తామన్నారు. అయితే అనంతరం కాలం మనది కానప్పుడు వానపాములు కాలనాగులై బుస కొడతాయన్నారు. అసెంబ్లీలో కమలాకరణ్ అన్నాడు, అన్న ఏ పని మొదలు పెట్టినా కరీంనగర్కి వెళ్ళి మొదలు పెడితే సూపర్ హిట్ అవుతుంది. మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాకి వెళ్ళి మొదలు పెడదాం, కార్యకర్తల సమావేశాలు, ముఖ్య నాయకుల సమావేశాలు అనుకున్నాం. అయితే నేను అడిగిన మరి నియోజకవర్గానికి ఎంతమంది అంటావు అన్న? ఎంత ఉంటుందన్నా 100-150 మంది వస్తే మంచుకుంటే సాలు ముఖ్యులు అన్నాడు. నిజంగా పిలిచింది 100-150-200 మందినే, కానీ ఇవాళ ఇక్కడ హాల్కి వస్తే దగ్గర వేలాది మంది దాటుకొని లోపలికి వచ్చే పరిస్థితి వచ్చిందంటే మరి మన పార్టీ ఎంత బలంగా ఉన్నదో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో దాన్ని బట్టే చెప్పొచ్చు. పెద్దలు కేసీఆర్ గారికి కరీంనగర్ అంటే సెంటిమెంట్. కరీంనగర్ నుంచి ఏ పని ప్రారంభించినా ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది, ఖచ్చితంగా విజయవంతమవుతుందనే ఒక విశ్వాసం కేసీఆర్ గారికి ఉన్నది. కాబట్టి పార్టీ పెట్టిన తర్వాత మొట్టమొదటి బహిరంగ సభ సింహగర్జన మే 17, 2001 నాడు ఎస్ఆర్ఆర్ కాలేజ్ మైదానంలో పెట్టి ఆ రోజు మొత్తం తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన గడ్డ ఇదే కరీంనగర్ గడ్డ అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. పోరాటాల పురిటి గడ్డ కరీంనగర్. మొన్న అసెంబ్లీలో కమలాకరణ్ అన్నాడు, అన్న ఏ పని మొదలు పెట్టినా కరీంనగర్కి వెళ్ళి మొదలు పెడితే సూపర్ హిట్ అవుతుంది. ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎక్స్ వేదికగా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎక్కిని గుడి లేదు, మొక్కని దేవుడు లేడు, చేయని శపథం లేదు, ఆడని అబద్ధం లేదన్నారు. 1-2 అక్షరాల 420 అబద్ధపు హామీలు ఇచ్చారన్నారు. నిండు శాసనసభ సాక్షిగా తెలంగాణ రైతన్న గుండెలపై గుణపం దింపిన ఇందిరమ్మ రాజ్యమని, చట్టసభల సాక్షిగా వరంగల్ డిక్లరేషన్ కు తూట్లు పొడిచిన కపట కాంగ్రెస్ అంటూ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా విరుచుకుపడ్డారు. అధికారం కోసం అందరికీ రుణమాఫీ, అధికారం దక్కాక కొందరికే రుణమాఫీ చేశారని నవ్విపోదురు కాక నాకేంటి సిగ్గు అన్నట్టుగా వ్యవహరిస్తోందన్నారు. ఇక తన అభిమానిని ఫోన్లో పరామర్శించారు నటుడి ఎమ్మెల్యే బాలకృష్ణ. చిత్తూరు జిల్లా కుప్పంకు చెందిన మూర్తి యాదవ్ అనే వ్యక్తిని నెల రోజుల క్రితం రోడ్డు ప్రమాదానికి గురై కాలుకి ఆపరేషన్ చేయించుకుని రెస్ట్ తీసుకుంటున్నాడు. మూర్తి యాదవ్ నందమూరి బాలకృష్ణకు వీరాభిమాని. అయితే నందమూరి అభిమాన సంఘం నాయకుల ప్రత్యేక చొరవతో ఎమ్మెల్యే బాలకృష్ణ మూర్తి యాదవ్ కు ఫోన్ చేసి పరామర్శించారు. అతని కుటుంబ సభ్యులను సైతం ఫోన్లో యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఇటు తమ అభిమాన కథానాయకుడు ఫోన్ చేయడంతో మూర్తి యాదవ్ కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. ఇక సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో అకాల వర్షానికి మొక్కజొన్న పంట నేలకొరిగింది. వడగండ్ల వర్షం దాటికి తనకల్లులో చేతికొచ్చిన మొక్కజొన్న పంట నేలమట్టమైంది. ₹1,000 పెట్టుబడి పెట్టి మొక్కజొన్న సాగు చేసిన రైతులకు కన్నీరే మిగిలింది. ఒక్కసారిగా వడగండ్ల వర్షం కురవడంతో తీవ్రంగా నష్టపోయిన రైతులు తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. ఇక రేపే టీటీడీ పాలక మండలి భేటీ కానుంది. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన అన్నమయ్య భవనంలో ఉదయం 10 గంటలకు సమావేశం ప్రారంభం కానుంది. సమావేశంలో 2025 నుంచి 26 వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. అలాగే గతంలో తీసుకున్న నిర్ణయాలపై సమీక్షించడంతో పాటు ఇప్పటికే సిద్ధం చేసిన అజెండాలపై కూడా చర్చించి తీర్మానాలు చేయనున్నారు. ఇటీవల శ్రీవారి దర్శనం కోసం వచ్చిన సీఎం చంద్రబాబు బోర్డుకు అలాగే సభ్యులకు చేసిన పలు సూచనలపై కూడా చర్చించనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో శ్రీవారి ఆలయాల నిర్మాణం కోసం నూతన ట్రస్ట్ ను ఏర్పాటు చేయాలనే సూచనకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేయనున్నారు. అన్యమత ఉద్యోగుల తరలింపు, శ్రీవారి ఆస్తుల పరిరక్షణ వంటి అంశాలు కూడా సమావేశంలో కూడా చర్చకు రానున్నాయి.
ఇక జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారంపై సుప్రీం సీజేఐకి నివేదిక అందింది. జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో నోట్ల కట్టలు దొరికాయన్న ఆరోపణలపై నివేదిక అందించారు. సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నాకు ఢిల్లీ హైకోర్టు సీజే నివేదిక సమర్పించారు. పాలకులు మారినా ప్రజల జీవితాలు మారడం లేదు. సంక్షేమ పథకాలు ఎన్ని వచ్చినా గిరిపుత్రుల పల్లెల పొలిమేర చేరడం లేదు. గుక్కేడు నీటి కోసం నానా అవస్థలు పడాల్సి పరిస్థితి నెలకొంది. తాగేందుకు నీరు లేక ఎండిన గొంతులు, ఆకలి దప్పికలతో అడవుల్లో రాళ్ల మధ్య చలమల. తరాలు మారినా అడవి బిడ్డల తలరాతలు మాత్రం మారటం లేదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలోని గిరిజనులు ఇప్పటికీ అభివృద్ధికి ఆమడ దూరంలోనే ఉండిపోయారు. కన్నాయిగూడెం గ్రామ పంచాయతీలోని దట్టమైన అటవీ ప్రాంతం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. చదువులకు దూరంగా కనీస అవసరాల ఊసే లేకుండా పోయింది. నిత్యం సమస్యలతో సతమతమవుతున్నారు ఆ గూడెం ప్రజలు. రేగళ్ల గుంపు అనే గిరిజన గూడెంలో మొత్తం 45 కుటుంబాలున్నాయి. గూడెంలో 176 మంది గిరిజనులుండగా తాగేందుకు నీటి సౌకర్యం కూడా లేదు. ఇక విద్య, వైద్యం గురించి చెప్పనక్కర్లేదు. ఈ గూడెంలోని గిరిజనులు సుమారు 4 కిలోమీటర్లు వాగులు, కాలువలు, గుట్టలు దాటుకుంటూ మంచినీటిని తెచ్చుకుంటూ గొంతు తడుపుకుంటూ జీవనాన్ని సాగిస్తున్నారు. అయితే ప్రతిరోజూ అంత వ్యయప్రయాసలు పడలేక అక్కడే ఉన్న కాలువల మధ్య నీటి చలమలని ఆసరాగా చేసుకుని గొంతు తడుపుకుంటున్నారు అక్కడి గిరిజనులు. విధిగా కాలువల్లో నీరు తాగుతూ ఉండటంతో ఇక్కడి గిరిజనులు తరచూ అనారోగ్యాల పాలవుతున్నారు. కలుషిత నీటిని సేవించి పిల్లలు, పెద్దలు, మహిళలు, వృద్ధులు వాంతులు, విరేచనాలు, మలేరియా, టైఫాయిడ్ లాంటి రోగాల బారిన పడుతున్నారు. గత ఏడాదిన్నర కాలంలో దాదాపు 9 మంది ఏడాదిలోపు వయసున్న చిన్నారులు సరైన పోషకాలు అందక వివిధ కారణాల వల్ల మరణించారు. అంటే ఇక్కడి గిరిజనులు ఎంతటి దుర్భర జీవితాన్ని గడుపుతున్నారో అర్థం చేసుకోవచ్చు. అలాగే ఈ గ్రామానికి చేరుకోవటానికి సరైన రహదారి సౌకర్యం లేక గిరిజనులు నరక యాతన అనుభవిస్తున్నారు. ఆపద సమయంలో గ్రామానికి అంబులెన్స్ కూడా రాలేకపోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక అర్ధరాత్రి సమయంలో ఆసుపత్రికి వెళ్లాలి అంటే నరకమే. దాదాపు 20 కిలోమీటర్ల దూరాన ఉన్న ప్రథమ చికిత్సా కేంద్రానికి చేరుకోవటానికి నడక మార్గమే దిక్కు. అత్యవసర సమయాల్లో వాహన సదుపాయం సైతం లేక ఆసుపత్రికి చేరలేక విడిచిన ప్రాణాలు ఎన్నో. ఎన్నిసార్లు అధికారులకు తమ గోడు విన్నవించినా ప్రభుత్వం స్పందించటం లేదని గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు తాగునీరు అందించాలని కోరుతున్నారు. ప్రభుత్వాలు తమను ఓటు బ్యాంకులా కాకుండా తమ అవసరాలు సైతం తీర్చే ప్రాణదాతలా ఉండాలి అని వేడుకుంటున్నారు.